అవిశ్వాసం మన జీవితంలో ఉంటే కదా, విశ్వాసాన్ని పొందుకుంటే మనం ఏమి చేయగలమో ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. అవిశ్వాసం మన జీవితంలో కలిగి ఉంటే ఒక వాక్యాన్ని మనం చదువుదామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అంటే దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అంటే విశ్వాసము లేకుండా అవిశ్వాసంగా ఉంటే మనం దేవుడికి ఇష్టడుగా ఉండము. విశ్వాసము లేకుండా అవిశ్వాసులుగా మనము ఉంటే దేవునికి ఇష్టమైనట్లుగా మనం ఉండము. దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఒక వాక్యాన్ని మనం చదువుదామండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 57, 58 వచనాలు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 57, 58 వచనాలు. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఇంకొక వాక్యాన్ని చదువుదాండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. అందువలన కొంతమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతములు ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. అవిశ్వాసము వలన అక్కడ అనేకమైన అద్భుతాలు దేవుడు చేయలేకపోయారు. అక్కడ దేవుడు స్వస్థపరుస్తున్నా కూడా వారి యొక్క అవిశ్వాసాన్ని చూసి, ఇన్ని అద్భుత కార్యాలు, ఇన్ని ఆశ్చర్యకార్యాలు చూస్తా కూడా వారి యొక్క అవిశ్వాసాన్ని చూసి దేవుడు ఆశ్చర్యపోయారంట కదా. అవిశ్వాసము అనేది మనము మన జీవితంలో గొప్ప కార్యాలు జరగకుండా మనమే అడ్డుపడుతున్నాం. మన యొక్క అవిశ్వాసమే అడ్డుపడుతుంది. ఒక వాక్యాన్ని మరి ఇంకొక వాక్యాన్ని చదువుదామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపించను, పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యంలో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేసిను, అవిధేయులైన వారిని గురించే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము కదా. వారి యొక్క అవిశ్వాసము వలనే వారు వాగ్దాన భూమిలోనికి వారు ప్రవేశింపలేకపోయారు. చూసారా, మనలో ఉన్న అవిశ్వాసము మన జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరగకుండా, మనల్ని ముందుకెళ్ళనీయకుండా, మన యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోనీయకుండా అవిశ్వాసం అనేది చేస్తుందండి. ఎంత భయంకరమో కదా అవిశ్వాసం అనేది, ఎంత భయంకరమైన విషయమో కదా. దేవుడు అక్కడ అద్భుతాలు, ఇంకా ఏ అద్భుతాలు చేయకుండా ఉండిపోయారంట. ఎందుకు అంటే వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి, వారి యొక్క ఆ యొక్క అవిశ్వాసాన్ని బట్టి, వారి యొక్క విశ్వాసం, దేవుడి మీద విశ్వాసం ఉండకపోవడం బట్టి వారి జీవితంలో దేవుడు అద్భుతాలను చేయకుండా ఉన్నారంట. ఎంత భయంకరమైనది కదా. అవిశ్వాసము ఉంటే మనం దేవుడికి ఇష్టలుగా ఉండలేం. అవిశ్వాసం ఉంటే మన యొక్క ఆశీర్వాదాలను మనమే పొందుకోలేకుండా పోతాం. అవిశ్వాసం ఉంటే మన యొక్క ఆశీర్వాదానికి మనమే అడ్డుగా ఉంటాం. అంత భయంకరమైనదండి నీలో నాలో ఉండే అవిశ్వాసం. ఆ అవిశ్వాసాన్ని మనం ఇప్పుడే తీసివేయాలి. ఆ అవిశ్వాసాన్ని మనం ఇప్పుడే తీసివేయాలి. ఆ యొక్క కుమారుడు బాగలేదు ప్రభా, నా కుమారుడు స్వస్థపరచు ప్రభా అని ఒక తండ్రి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడిని అడుగుతాడు ఆ తండ్రి, ప్రభా నాలో అవిశ్వాసాన్ని తీసేయి ప్రభా, నువ్వు స్వస్థపరుస్తావు కానీ నాలో అవిశ్వాసాన్ని తీసేయి. ఆ తండ్రి ఏ విధంగా దేవుడి దగ్గర గోజాడాడో, ప్రభా నాలో ఉన్న అవిశ్వాసాన్ని తీసేయి, నేను నా జీవితంలో నా యొక్క కుమారుడి స్వస్థత చూడాలి ప్రభా అని ఏ విధంగా అడిగాడో మనము కూడా నాలో ఉన్న అవిశ్వాసాన్ని తీసేయ్యా, నువ్వు ఇచ్చే ఆశీర్వాదాన్ని నా జీవితంలో నేను కల్లారా చూడాలి ప్రభా అని మనం ప్రార్థన చేద్దాం.